Okay. And Nagarjuna in the negative role was very good. All of them were looking very good. I think this movie is going to be blockbuster, successful movie. Happy 50th movie to Rajinikanth. Okay. Plus, Lokesh Kanagaraj was a very successful director. So I wanted to see what will he do with Rajinikanth sir. And I think he did justice. Yeah, see, their role is like, Tamil and Rohit, it's still very well written, very good role. They have added more చేసిన ఉండింది ఆ క్యారెక్టర్. అలానే నాగార్జున గారి యాక్టింగ్ కూడా రజనీకాంత్ని డామినేట్ చేసింది. స్క్రీన్ ప్రజెన్స్ కూడా రజనీకాంత్ గారిని డామినేట్ చేసింది నాగార్జున. మీరు టాలీవుడ్కి కింగ్ ఎందుకు అని ప్రూవ్ చేశారు. మళ్ళీ 100% ప్యూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ కూలీ పవర్ హౌస్. ఈ వార్లో గెలిచింది కూలియా? వార్ 2 ఎక్కడో కింద ఉండిపోయింది. మన కూలీ ఎగిరింది, పైకి ఎగిరింది. సారీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమనుకోకండి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎట్లుందన్న? ఫస్ట్ హాఫ్ మంచి థ్రిల్లింగ్గా, మంచి ఏమంటారు, మనకి ఒక సస్పెన్స్ కోషన్ మనకి లోపలికి ఎక్కిస్తూ ఉంటాడు. సెకండ్ హాఫ్ మాత్రం మంచిగా స్టోరీలోకి ఇన్వాల్వ్ చేస్తాడు. ఒక హాఫ్ అన్ అవర్ మాస్ ఆడియన్స్కి స్లో అనిపించచ్చు. అందుకని నేను కొంచెం రేటింగ్ తగ్గించా. ఇందాక 4 అని చెప్పా. సెకండ్ హాఫ్ 30 minutes మాత్రం స్లో అనిపిస్తుంది. ఎందుకంటే స్టోరీలోకి ఇన్వాల్వ్మెంట్ కావాలి కాబట్టి, ఏ క్యారెక్టర్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది కథలో అనేది తెలియాలి కాబట్టి మనకి సెకండ్ హాఫ్ అనేది హాఫ్ అన్ అవర్ స్లో ఉంటుంది. దాని తర్వాత నుండి మళ్ళీ సినిమా జై అని లేస్తుంది. సో జైలర్కి ఇప్పుడు ఈ కూలీకి అన్నకి ఎట్లా పోల్చుకుంటారు? జైలర్కి కూలీకి డిఫరెన్స్ ఏముంది? జైలర్కి కూలీకి డిఫరెన్స్ ఏంటి అంటే రెండు వేరు స్టోరీలు అన్న, రెండు వేరు కాన్సెప్ట్లు. మీకు మల్టిపుల్ స్టార్స్ ఉండడం, లేకపోతే పెద్ద పెద్ద క్యాస్ట్ ఉండడం మీకు జైలర్ లాగానే అనిపించవచ్చు. బట్ జైలర్ అనేది వేరే స్టోరీ అండ్ కూలీ అనేది వేరే స్టోరీ. మొత్తం కూలీ మాత్రం కంప్లీట్ రజనీకాంత్ ఫ్రాంచైజ్ బేస్డ్ స్టోరీ. ఇంకా రజనీకాంత్ కోసమే, నాగార్జున గారి కోసమే తీసారు. అట్లా ఉంది. ఎల్సీ కూడా ఇద్దరు లుక్ ఎలా ఉందన్న? ఇద్దరు లుక్ అన్న, రజనీకాంత్ గారి లుక్ మనం ఆల్రెడీ ట్రైలర్లో చూసాం. నాగార్జున గారిది కూడా పెద్దగా చూడకపోయినా ఓ మాదిరిగా చూసాం. ఇప్పుడు నిజంగా మాట్లాడాల్సి వస్తే నాగార్జున గారి స్వాగ్, నాగార్జున గారి లుక్, నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన టాలీవుడ్కి కింగ్ ఎందుకో ఇప్పుడు ఆల్ ఇండియా ఇండస్ట్రీకి కింగ్ అని ఎలా ప్రూవ్ చేసుకున్నారు. అలా ఉంది ఆయన యాక్టింగ్. స్క్రీన్ ప్రెజెన్స్లో రజనీకాంత్ని డామినేట్ చేశారు. కంప్లీట్ డామినెన్స్. ఇంతవరకు రజనీకాంత్ని డామినేట్ చేయడం నేను ఎక్కడా చూడలేదు. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? అర్జున డామినేట్. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ సీన్స్ అన్న, మనకి లోకేష్ మా కెమెరా వర్క్ అనేది అందరికీ తెలుసు. ఆ స్పిన్ కెమెరా వాడతాడు, అది మాత్రం చాలా బాగుండింది. అసలు యాక్షన్ సీక్వెన్స్ తగ్గట్టు ఆ డిఓపి వర్క్ కూడా చాలా బాగుండింది. మన సినిమాలో నెగిటివ్స్ అనేవి నాకు ఇక్కడ కనిపించింది. ఎక్సెప్ట్ ద పార్ట్ దట్ సెకండ్ హాఫ్లో స్లోగా నడుస్తుంది స్టోరీ. ఇన్వాల్వ్ అవ్వాలి కదా క్యారెక్టర్స్. సో ఆ స్లోగా నడవడం దగ్గర మైనస్ అనిపిస్తుంది మాస్ ఆడియన్స్కి. అంతకు మించి నెగిటివ్స్ ఏం లేవన్నా. అనిరుద్ధ్ ఎస్పెషల్లీ ప్రాణం పెట్టాడు సినిమాకి యాజ్ యూజువల్. ప్రతి క్యారెక్టర్కి ఒక బీజిఎం అన్న, ప్రతి క్యారెక్టర్కి ఒక బీజిఎం. ఎన్ని సినిమాలు చేశాడు అయినా కూడా ఫ్రెష్ బీజిఎం ఇచ్చి, ఫ్రెష్ పాటలు ఇచ్చి, ప్రతి క్యారెక్టర్కి ఒక బీజిఎం ఇచ్చి న్యాయం చేశాడు సినిమాకి. అసలు ఇట్లా ఎక్కేసింది డ్రగ్స్ మొత్తం. లోకేష్ మా సినిమాలో డ్రగ్స్ ఎలా చూపిస్తాడో మనకి ఈసారి డ్రగ్స్ ఎక్కించాడు. ఓవరాల్గా ఎంత ఇస్తారన్న? ఓవరాల్గా నేను రేటింగ్ అయితే 4 ఇస్తాను. బ్లైండ్గా కూలీకి వెళ్ళిపోండి, బ్లైండ్గా. సినిమా తమిళ గుర్తు పెట్టుకో, కానీ డామినేషన్ మన నాగార్జున తెలుగు వాళ్ళు. అట్లా సాంగ్ ఉంటుంది, మోనికా లవ్ యూ మోనికా, ఇచ్చి పడేశాడు మొత్తానికి. మోనికా స్టెప్ డ్యాన్స్ పూజకి గ్రామం ఎరగదీసింది. తర్వాత శోభిన్ ఆయన భార్య ఆడే డ్రామాలు వేరే లెవెల్ బ్రో. ఇండియాలో పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే వారు ఉంది దీనికి పోటీ. లేకపోతే పుష్ప రికార్డ్స్ ఒక 10 daysలో బ్రేక్ చేసింది పోటీ. అంత బాగుంది మూవీ మాత్రం, ప్రతి ఒక్కరు చూడాలి. నాగార్జున గారికి 100 కోట్ల సినిమా లేదని 1000 కోట్ల సినిమా చూపెట్టాడు. అక్కినేని ఫ్యాన్స్ గుండెల మీద చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఈ మూవీ ఇండియాలో ఓవరాల్గా 1000 crores ఒక 1 weekలో కలెక్ట్ చేస్తుంది. ఇచ్చి పడేసాడు నాగార్జున మాత్రం. లోకేష్ కనకరాజ్ మూవీలో నథింగ్. ఒక క్యారెక్టర్ బిచ్చిగాడి క్యారెక్టర్ పెట్టినా లోకేష్ కనకరాజ్ ఎలివేషన్ వేరే లెవెల్ ఉంటుంది. క్యారెక్టర్ ఉంటుంది లోకేష్ కనకరాజ్లో ఎలివేషనే ఉంటుంది అనమాట. ఇచ్చి పడేసా ప్రతి ఒక్క క్యారెక్టర్ రావడానికి. నాగార్జున గారి క్యారెక్టర్ సైమనే, రజనీకాంత్ గారి క్యారెక్టర్ దేవానే, మన
దయాల క్యారెక్టర్, ఆయన తమిళ యాక్టర్, ఆయన క్యారెక్టర్ దయాలే. పృథ్వీ యాక్టర్ వేరే క్యారెక్టర్, మొత్తం క్యారెక్టర్ లేకపోతే మనకి యాక్టర్స్ ఆఫర్ ఇచ్చి పడేశాడు. లోకేష్ కనకరాజు ఎవడబ్బా సొత్తు కాదు టాలెంట్. లోకేష్ అనే సినిమాలో ఉంటుంది వైలెంట్. పెళ్లి భోజనాలు ఆయన ఇన్ని ఐటమ్స్ బెటర్ అన్న. లోకేష్ కనకరాజు మన కోసం అంతమంది యాక్టర్స్ పెట్టాడన్న. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అనేది బీజిఎం చూస్తుంటే మైండ్ బ్లోయ్ ఇచ్చి పడేశాడు. అది చూపెట్టు. దీంతో ఇండియా బాక్స్ ఆఫీస్ బద్దలు